అందరికీ నమస్కారం. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ప్రేక్షకులకి, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ పాఠకులకి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అన్ని కోర్సులపై ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు స్పెషల్ ఆఫర్స్తో మీ ముందుకు వచ్చేసారు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎలా మార్కులు సాధించాలి అని ఆలోచిస్తున్నారా? 2 తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ పుస్తక రంగంలో నంబర్ 1 గా రాణిస్తున్న ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఎవర్ లేటెస్ట్ ఫుల్లీ కవర్డ్ January to December 2023 ఇయర్ బుక్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా రూపొందించి మీకు అందిస్తుంది. కరెంట్ అఫైర్స్ ఇయర్ బుక్ అన్ని ప్రముఖ బుక్ షాపుల్లో మరియు www.sonlinebooks.com వెబ్సైట్ లో లభించును. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 8070557777 and 9032064822. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా. నేను మీ చైతన్య కిరణ్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము ఇప్పటివరకు అంటే January 1st నుంచి January 10th వరకు జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాము. సో అవి ఎట్లా సాల్వ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి కొన్ని ట్రిక్స్, వాటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ ఈ క్లాసెస్ మనం ఆల్రెడీ గత 10 రోజులుగా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్పుకుంటున్నాము. అందులో కవర్ అవ్వని ఏమైనా టాపిక్స్ ఉన్నా చేస్తాము. అట్లాగే కవర్ అయిన టాపిక్స్ని ఒకసారి రివిజన్ లాగా కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేద్దాము. ఓకే, సో అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. గుజరాత్ set a Guinness World Record with over 50,000 people performing Surya Namaskar simultaneously at 108 venues. The main event took place at the Modara Sun Temple in Mahasana. సో ఇది ఆల్రెడీ మనం ఇదివరకు చెప్పుకోవడమే జరిగింది. January 1st రోజే గుజరాత్ ఒక ఈవెంట్తో గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది అని చెప్పేసి. ఏంటి మరి ఆ ఈవెంట్ అని అంటే, ఒకేసారి గుజరాత్ రాష్ట్రం మొత్తం 108 ప్లేసెస్లో 50,000 మంది ఎట్ ఏ టైం సూర్య నమస్కారాలు పర్ఫామ్ చేస్తూ ఆ ఈవెంట్ అనేది గిన్నిస్ వరల్డ్ రికార్డుకి వచ్చింది. సో గుజరాత్ సెట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది కరెక్ట్. అట్లాగే ఎక్కడ జరిగింది అంటే కూడా ద మెయిన్ ఈవెంట్ అనేది మొదరా సన్ టెంపుల్లో జరిగింది. మొదరా సన్ టెంపుల్ ఎక్కడుంది, దాని ఆర్కిటెక్చర్ ఏంటి, అన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాము. ఒక్కసారి ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడండి. అయితే మొదరా సన్ టెంపుల్ మెహసానా అనేది డిస్ట్రిక్ట్ అండి గుజరాత్లో. సో రైట్ ఆన్సర్. అట్లాగే మొదరా సన్ టెంపుల్ బిల్ట్ ఇన్ 1026 to 27 CE డ్యూరింగ్ ద భీమా వన్స్ రూల్ ఇన్ ద సోలంకి డైనాసిటీ అనేది కూడా కరెక్ట్ ఆన్సరే. ఇలాంటి టెంపుల్ ఏదైనా వచ్చినప్పుడు దాని ఆర్కిటెక్చర్, దాని రూలర్స్, వాళ్ళ డైనాసిటీ అనేది ఇంపార్టెంట్. అట్లా మొదరా సన్ టెంపుల్ అనేది చాలాసార్లు న్యూస్లో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కొంత ఇంట్రడక్షన్ అనేది తెలుసుకోవాలి. సో మొదరా సన్ టెంపుల్ అనేది ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ప్రొటెక్ట్ చేస్తారు. అట్లా ఇది ఎవరు బిల్ట్ చేశారు అంటే 1026-27 ఆ సంవత్సరంలో భీమా 1 గుర్తుపెట్టుకోవాలి. ఎవరు రూలింగ్లో ఉన్నప్పుడు అంటే భీమా 1 రూలింగ్లో ఉన్నప్పుడు ఇది బిల్డ్ చేశారు. ఇతను ఏ డైనాసిటీకి చెందినవాడు అంటే సోలంకి డైనాసిటీ. అయితే ఈ సోలంకి డైనాసిటీకి ఇంకొక పేరు చాళుక్య అని కూడా ఉందండి. మనం మామూలుగా కళ్యాణి చాళుక్యాస్, బాదామి చాళుక్యాస్ ఉంటుంది కదా, ఆ డైనాసిటీ వేరు, ఇది ఉంది. ఇక్కడ యు అనేది ఎక్స్ట్రా ఉంటుంది, చాళుక్య స్పెల్లింగ్. సో మీరు చాళుక్య అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు, 2 డిఫరెంట్. ఈ చాళుక్యాస్కి ఇంకొక నేమ్ సోలంకి డైనాసిటీ. ఓకే, సో అంటే ఎగ్జామ్లో కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో 2 చెప్తున్నాను. సోలంకి డైనాసిటీ, ఈ చాళుక్య డైనాసిటీ. వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే గుజరాత్, రాజస్థాన్ ఈ ఏరియాలో రూల్ చేశారు. ఓకే,
సో చాళుక్య డైనాసిటీ లేదా సోలంకి డైనాసిటీ అంటారు. భీమా 1 రూల్ చేసినప్పుడు ఈ మొదరాసన్ టెంపుల్ అనేది కట్టించారు 1026-27 టైంలో. ఓకే, అయితే అదే టైంలో ఈ టెంపుల్ సన్ టెంపుల్కి మొదరా సన్ టెంపుల్కి సంబంధించి ఇంకా కొన్ని విశేషాలు ఏంటంటే అక్కడ ఎవ్రీ ఇయర్ ఒక ఫెస్టివల్ నిర్వహిస్తారు. దాని పేరేంటి అంటే ఉత్తరార్ధ మహోత్సవ్ డ్యాన్స్ ఫెస్టివల్. ఓకే, ద యాన్యువల్ ఉత్తరార్ధ మహోత్సవ్ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది ఈజ్ ఆర్గనైజ్డ్ ఎట్ ద టెంపుల్ బై ద టూరిజం కార్పొరేషన్ ఆఫ్ గుజరాత్ అన్నారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఓకే, సో మొదరా సన్ టెంపుల్ ఫస్ట్. ఇదంతా దేని గురించి, ఇది చూడగానే మీకు మొత్తం అంతా గుర్తు రావాలి. ఏంటి కరెంట్ అఫైర్స్లో మనం ఆల్రెడీ చదువుకున్నాము. గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి గుజరాత్ వచ్చింది. ఎందుకు అంటే సూర్య నమస్కారాస్ ఒకేసారి. ఆ రోజు మనం ఇంకా ఆ క్లాస్లో యోగా డే గురించి కూడా డిస్కస్ చేసాము, ఒకసారి గుర్తు చేసుకోవాలి. అట్లాగే మొదరా సన్ టెంపుల్ ఎవరు కట్టించారు, వాళ్ళు ఏ వంశస్థులు. నెక్స్ట్ ఈ యాన్యువల్ ఉత్తరార్ధ మహోత్సవ్ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే టూరిజం కార్పొరేషన్ ఆఫ్ గుజరాత్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇట్లా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఏమన్నాం క్వశ్చన్ చూడండి, క్రింది వాటి నుండి సరైన ప్రకటనలని పరిగణించండి అన్నారు. ఓకేనా, సరైన ప్రకటనలు అన్నాడు కాబట్టి 3 సరైనవే కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1, 2, 3. ఇక్కడ టైపింగ్ మిస్టేక్ అండి, డి ఆల్ ఆఫ్ ద బాగున్నాం, ఇది అక్కర్లేదు. సో ఇక్కడ నన్ను అనుకోండి. సో సరైనవి అన్నాం కాబట్టి అన్నీ కూడా సరైనవే, 1, 2, 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ దివ్య కళామేళా 2023కి సంబంధించి. ఓకేనా, దివ్య కళామేళా 2023 దానికి స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాము. ద డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఈస్ సెట్ టు ఇనాగరేట్ ద దివ్య కళామేళా 2023 in Bangalore, providing a platform for marketing and showcasing their skills, whereas 100 Divyang artisans from 20 states or UTs will display their products అనేది చెప్పారు. సో దీంట్లో ఫస్ట్ దివ్య కళామేళా అనగానే పేరులోనే ఉంది, ఇది దేనికి సంబంధించిందంటే దివ్యాంగ్ ఆర్టిజన్స్కి సంబంధించి. ఇక్కడ ఇది ఉంది చూడండి, ప్రొవైడింగ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ మార్కెటింగ్ అండ్ షోకేసింగ్ దర్ స్కిల్స్, వేరాజ్ 100 దివ్యాంగ్ ఆర్టిజన్స్, ఒక 100 మంది దివ్యాంగులు అయినటువంటి ఆర్టిజన్స్ చేత వాళ్ళ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేయడము, అట్లాగే వాళ్ళ టాలెంట్స్ని వాళ్ళ స్కిల్స్ని షోకేస్ చేయడానికి ఈ దివ్య కళామేళా అనేదాన్ని 2023లో నిర్వహించారు. యాక్చువల్లీ ఇది ఇండియా మొత్తంలో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ మంత్స్లో నిర్వహించారు. ఇక్కడ బెంగళూరు అని ఇచ్చాం కానీ బెంగళూరులో అయింది, హైదరాబాద్లో అయింది, గౌహతి, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో ఇండియాలో చాలా చోట్ల జరిగింది. అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే చూడండి, డిపార్ట్మెంట్స్ మినిస్ట్రీస్ ఇవి వచ్చినప్పుడు చాలా వరకు క్వశ్చన్ ట్విస్ట్ చేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ జాగ్రత్తగా మీకు ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేస్తున్నప్పుడు అక్కడ మినిస్ట్రీ కానీ డిపార్ట్మెంట్ కానీ వచ్చింది అని అంటే ఒక నిమిషం ఆలోచించి అది కరెక్ట్ మినిస్ట్రీ కరెక్ట్ డిపార్ట్మెంటే అడుగుతున్నారా లేదా చెక్ చేసుకొని ఆన్సర్ చేయండి. సో ఇక్కడ చూడండి, ద డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఈస్ సెట్ టు ఇనాగరేట్ ద దివ్య కళామేళా అన్నాము. కానీ యాక్చువల్లీ ఇది మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కిందకి వస్తుంది. కానీ ఈ దివ్య కళామేళాని ఆర్గనైజ్ చేసేది ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీడబ్ల్యూడి అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కోసం కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తుంది. ఓకే, సో దివ్య కళామేళా 2023 అనగానే దేనికి రిలేటెడ్, దివ్యాంగ్స్ కోసం. దివ్యాంగ్ ఆర్టిజన్స్ ఒక 100 దివ్యాంగ్ ఆర్టిజన్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ అందరినీ డిస్ప్లే చేయడానికి ఇది దేశం మొత్తంలో కొన్ని ఇంపార్టెంట్ సిటీస్లో ఏర్పాటు చేశారనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారు అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, అది దీంట్లో ఇంపార్టెంట్. సో ఇక్కడ బెంగళూరు అని అప్పుడు ఇచ్చాం కానీ బెంగళూరులో అయింది, హైదరాబాద్లో అయింది, చాలా సిటీస్లో అయింది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అప్పుడు ఇది తప్పు అవుతుంది కాబట్టి క్వశ్చన్ ఏం అడిగాము, కన్సిడర్ ద ఫాలోయింగ్ అన్నామంటే ఆబ్వియస్లీ కరెక్ట్ అనే ఇక్కడ. సో 1 తప్పు, 2 ఓన్లీ కరెక్ట్. ఓకే, సెకండ్ ఆప్షన్ అనేది దీనికి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద లొకేషన్ చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అంటే లైక్ చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, చిన్నార్ వన్యప్రాణుల అభయారణ్యం అంటాము, వన్యప్రాణుల అభయారణ్యం తెలుగులో. అది ఎక్కడుంది అనేది మనకి క్వశ్చన్. సో కింద స్టేట్స్ అడిగారు. ఓకే, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్ అని చెప్పేసి. ఇది
రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, అందుకనే ఏదైనా రీసెంట్గా న్యూస్లో నేషనల్ పార్క్ అవనివ్వండి లేదంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ వచ్చాయంటే ఖచ్చితంగా దాని మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది ఎందుకు వచ్చింది న్యూస్లోకి అనేది ఒకటి ఇంపార్టెంట్, అట్లాగే అది ఏ స్టేట్లో ఉందనేది ఇంకొకటి ఇంపార్టెంట్. అట్లా ఈ చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఫస్ట్ దీనికి ఆన్సర్ వచ్చి కేరళ. ఓకే, కేరళలోని ఇడుక్కి డిస్ట్రిక్ట్లో ఉంది ఇది. మరి ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అన్నప్పుడు చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో రీసెంట్గా యురేషియన్ ఓటర్ అనే దాన్ని ఫస్ట్ టైము ఐడెంటిఫై చేశారనమాట. ఓకే, యురేషియన్ ఓటర్ అనేది ఒక సెమీ ఆక్వాటిక్ కార్నివోర్. ఓకే, అంటే మాంసాహారి. ఏంటి యురేషియన్ ఓటర్ అనే ఒక చిన్న జీవి. దీన్ని రీసెంట్గా ఫస్ట్ టైము ఈ చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కనుగొనడం జరిగింది. అందుకు ఈ చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది న్యూస్లోకి వచ్చింది. సో అది ఎక్కడ ఏ స్టేట్లో ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. కేరళ అనేది దీనికి యొక్క ఆన్సర్. అట్లాగే యురేషియన్ ఆటర్కి సంబంధించి దీనికి IUCN రెడ్ లిస్ట్లో నియర్ థ్రెటెండ్ IUCN రెడ్ లిస్ట్లో దీని యొక్క ప్లేస్. ఓకేనా, ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పి ఒక మ్యాచింగ్ ఇచ్చాము. ఇక్కడ స్టేట్స్ ఇచ్చి ఇటు పక్కన ఆ స్టేట్స్ ఏ రెండింటిని కలుపుతుంది అనేది ఇంపార్టెంట్. ఆప్షన్స్ చూడండి, కుక్ స్ట్రేట్, పాక్ స్ట్రేట్, బాబెల్ మండబ్ స్ట్రేట్, స్ట్రేట్ ఆఫ్ హార్మజ్. రీసెంట్గా ఈ ఇజ్రాయెల్ హమాస్ గొడవలతో పాటు ఈ రెడ్ సీ ఎర్ర సముద్రం గురించిన వార్తలు రెగ్యులర్గా వస్తున్నాయి. దానికి సంబంధించి మనం చాలా వీడియోస్లో ఇప్పటికే చెప్పున్నాము. మ్యాప్ పాయింటింగ్, అది స్ట్రేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పున్నాను, ఒకసారి రిఫర్ చేయండి అవన్నీ కూడా. అందుకొని స్ట్రేట్స్ అనేవి మనకి ఖచ్చితంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కింద చెప్పుకోవచ్చు ఈసారి ఎగ్జామ్స్లో. అందుకు ఒకసారి చూడండి, ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చాము. ఇటు పక్కన చూడండి, టాస్మాన్ సీ అండ్ పసిఫిక్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ అండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్, పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్, రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్. వీటిలో కరెక్ట్గా ఏ స్ట్రేట్ ఏ వేటిని కలుపుతుంది అనేది మ్యాచ్ చేయాలి. సో ఒకసారి ట్రై చేయండి, మీ ఆన్సర్ ఏంటి అనేది నాకు ఒకసారి కమెంట్ కూడా చేయండి. ఇప్పుడు చూడండి, పాక్ స్ట్రేట్. ఇక్కడ పాక్ స్ట్రేట్ అనేది అందరికీ తెలిసిందే, బే ఆఫ్ బెంగాల్ అండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. మనం ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఈ పాక్ స్ట్రేట్ అనేది ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్ అండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఓకే, సో ఓకే, యాక్చువల్లీ ఇలాగ ఇచ్చారు. వీటిలో ఎన్ని స్ట్రేట్స్ ఎన్ని మ్యాచెస్ పర్ఫెక్ట్ అని అడుగుతున్నాడు, ఎన్ని పేర్స్ అనేది. సో పాక్ స్ట్రేట్, బే ఆఫ్ బెంగాల్ అండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కుక్ స్ట్రేట్ అనేది టాస్మాన్ సీకి అండ్ పసిఫిక్ ఓషన్ కన్నాము. కరెక్టా? ఎస్, కరెక్ట్. ఇది న్యూజిలాండ్ దగ్గర, న్యూజిలాండ్ ఇలా నార్త్ ఐలాండ్, సౌత్ ఐలాండ్ అని చెప్పి రెండు చిన్న పీసెస్ లాగా ఉంటుంది. ఇక్కడ ఇటుపక్క టాస్మాన్ సీ ఉంటుంది, ఇటుపక్క పసిఫిక్ ఓషన్ ఉంటుంది. ఓకే, ఈ రెండింటిని కలిపేది, టాస్మాన్ సీ అండ్ పసిఫిక్ ఓషన్ని కలిపేది కుక్ స్ట్రేట్. ఓకే, నెక్స్ట్ పాక్ స్ట్రేట్ ఇది. సో ఫస్ట్ 2 కరెక్టే. అట్లాగే బాబెల్ మండబ్ స్ట్రేట్, స్ట్రేట్ ఆఫ్ హార్మజ్. బాబెల్ మండబ్ స్ట్రేట్ అనేది మనం ఇప్పటికీ చాలాసార్లు చెప్పుకున్నాము. పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అన్నారు, కానీ రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ని కలిపేది బాబెల్ మండబ్ స్ట్రేట్. ఓకేనా, సో ఇది తప్పు. అట్లాగే స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ అనేది పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ని. మీకు గుర్తుందో లేదో, నేను ఆ రోజు మ్యాప్ డ్రా చేసి కూడా చెప్పాను ప్రీవియస్ క్లాసెస్లో. ఇలా ఇదంతా ఆఫ్రికా అని అనుకుంటే, ఇది రెడ్ సీ అనుకుంటే, ఓకే, ఇక్కడ ఉండేది రెడ్ సీకి అట్లాగే గల్ఫ్ ఆఫ్ ఏడెన్కి కలిపేది ఏంటి అని అంటే బాబెల్ మండబ్ స్ట్రేట్, గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ అనేది ఇక్కడ పర్షియన్ గల్ఫ్కి, గల్ఫ్ ఆఫ్ ఒమన్కి కలిపేది స్ట్రేట్ ఆఫ్ హార్మజ్. ఓకే, ఈ స్ట్రేట్స్ ఎస్పెషల్లీ ఈ బాబెల్ మండబ్ స్ట్రేట్, స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈసారి ఎగ్జామ్స్కి. ఈ ఇయర్ జరిగే అన్ని ఎగ్జామ్స్లో కూడా ఈ స్ట్రేట్స్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అందుకు ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇవి రెండు ఆపోజిట్ ఇచ్చారు కాబట్టి ఈ రెండు కూడా తప్పు. అప్పుడు కరెక్ట్లీ మ్యాచ్డ్ ఎన్ని పేర్స్ అని అన్నాము అంటే ఫస్ట్ 2 పేర్స్ అనేవి కరెక్ట్లీ మ్యాచ్డ్. మన ఆన్సర్ ఏంటి? ఓన్లీ 2 పేర్స్. బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు పక్కన అట్లాస్ పెట్టుకొని మ్యాప్ ఓపెన్ చేసి ఈ స్టేట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఇవే కాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్స్ కూడా ఉంటాయి, మలక్కా స్టేట్ లేదంటే స్టేట్ ఆఫ్ గిబ్రాల్టర్, ఇట్లాంటి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి హిట్ అండ్ రన్ కేసు దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ చూడండి.
A hit and run case refers to a situation where a person involved in a road accident leaves the scene without stopping to identify themselves or render assistance to the injured parties. Second statement, Bharatiya Nagarik Suraksha Samhita replaced IPC and imposes punishment for hit and run cases. Third statement, under section 106 of the Act, 10 years of imprisonment or a fine of rupees 7 lakh for drivers causing serious accidents who fail to inform the authorities అని చెప్పి హిట్ అండ్ రన్ కేసు మనము రీసెంట్గా చూసినట్టయితే ఒక 4-5 రోజుల కింద పెట్రోల్ బంక్స్ దగ్గర మొత్తం అందరు జనాలు ట్రాఫిక్ అంతా చూసాము. ఎందుకనంటే ఈ ట్రక్ డ్రైవర్స్ వీళ్ళందరూ సమ్మె చేశారు. అదంతా దేనికోసం అంటే హిట్ అండ్ రన్ కేసుకి సంబంధించి. అసలు మరి హిట్ అండ్ రన్ కేసు అంటే ఏంటి అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ పర్సన్ ఎవరైతే యాక్సిడెంట్కి కారణం అవుతారో వాళ్ళు హిట్ చేసేసి వెళ్ళిపోవడం అనమాట. ఓకే, అంటే అక్కడ దిగి అసలు ఏం జరిగిందని అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయడమో లేదంటే చూడకుండా కొట్టేసి వెళ్ళిపోవడం, అది హిట్ అండ్ రన్ కేసు అంటామన్నమాట. అట్లాంటి వాళ్ళకి పనిష్మెంట్స్ని ఇస్తూ కొన్ని రీసెంట్గా రిఫార్మ్స్ వచ్చాయి. దానికోసం అని చెప్పేసి ఇది న్యూస్లో ఉంది. సో ఏమంటున్నా చూడండి, హిట్ అండ్ రన్ కేస్ రిఫర్స్ టు ఏ సిచ్యువేషన్ వేరే పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ రోడ్ యాక్సిడెంట్ లీవ్స్ ద సీన్ వితౌట్ స్టాపింగ్, ఆపకుండా టు ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ ఆర్ రెండర్ అసిస్టెన్స్ టు ద ఇంజూర్డ్ పార్టీస్, ఇంజూర్ అయిన వాళ్ళకి మన హాస్పిటల్ తీసుకెళ్ళడం ఇట్లాంటివి ఏం చేయకుండా వదిలేసి వెళ్ళిపోవడం అనమాట. అది హిట్ అండ్ రన్ కేసు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. అట్లాగే సెకండ్ ఏమంటున్నారు చూడండి, భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ అంటాము సింపుల్గా, రీప్లేస్డ్ ఐపీసీ అండ్ ఇంపోజెస్ పనిష్మెంట్ ఫర్ హిట్ అండ్ రన్ కేసెస్ అన్నాడు. కానీ యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ మీకు 2 టర్మినాలజీ తెలియాలి. ఒకటి బిఎన్ఎస్ఎస్, అట్లాగే బిఎన్ఎస్. బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత అనేది, ఇది సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటాము. ఓకే, యాక్చువల్లీ భారతీయ శిక్షా స్మృతి ప్రకారంగా ఐపీసీ అండ్ సిఆర్పిసి అనే 2 ఉంటాయి. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్, దీన్ని భారతీయ శిక్షా స్మృతి అంటాము. దీన్ని రీప్లేస్ చేస్తూ, ఇది యాక్చువల్లీ ఐపీసీ 1860లో వచ్చింది, అది చాలా కలనియల్ ఎరా అప్పటి నుంచి వస్తుంది కాబట్టి దాన్ని రీప్లేస్ చేస్తూ కొత్తగా భారతీయ న్యాయ సంహిత అనేదాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అయితే అట్లాగే సిఆర్పిసిని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటాము, దీన్ని రీప్లేస్ చేస్తూ భారతీయ నాగరికత సురక్షా సంహిత అనేదాన్ని పెట్టారు. కానీ ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు చూడండి, భారతీయ నాగరిక సురక్షా సంహిత రిప్లేస్డ్ ఐపీసీ అన్నాము. ఓకే, కానీ సిఆర్పిసిని రిప్లేస్ చేసింది, ఐపీసీ అనేదాన్ని రిప్లేస్ చేసింది బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత. ఓకేనా, ఇది సిమిలర్గా ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో ఇక్కడ ఇది బిఎన్ఎస్ఎస్ ఇచ్చాడు, కానీ బిఎన్ఎస్ ఇచ్చుంటే కరెక్ట్ అయ్యేది, అందుకు ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. ఓకే, ఐపీసీ ఇదివరకు ఐపీసీ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అంటున్నాము. అది దాని ప్రకారంగా ఈ హిట్ అండ్ రన్ కేసెస్కి పనిష్మెంట్ ఇచ్చారనమాట. ఓకేనా, సో సెకండ్ తప్పు ఇక్కడ. అట్లాగే అండర్ సెక్షన్ 106 ఆఫ్ ద యాక్ట్ 10 years of imprisonment or a fine of 7 lakh for drivers causing serious accidents who fail to inform the authorities. సో ఈ ఇందాక చెప్పినటువంటి బిఎన్ఎస్ ప్రకారంగా 106 యాక్ట్ సెక్షన్ ప్రకారంగా ఏంటంటే ఈ హిట్ అండ్ రన్ కేసులో ఎవరైతే ఉంటారో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అట్లాగే 7 lakhs ఫైన్ అనేది ఇవ్వాలని చెప్పేసి అథారిటీస్ నిర్ణయించారు అని చెప్పారు. సో ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏంటి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటే 1 and 3 ఓన్లీ రైట్ ఆన్సర్స్. ఓకే, సో 1 and 3 సి అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ స్క్వేర్ కిలోమీటర్ అరే ప్రాజెక్ట్. స్క్వేర్ కిలోమీటర్ అరే అనేది చాలా సంవత్సరాల నుంచి న్యూస్లోనే ఉంది. అంటే ఇదంతా ఒక నిమిషం, దీన్ని స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ అంటారు. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే వరల్డ్లోనే లార్జెస్ట్ రేడియో టెలిస్కోప్, జైంట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ అంటారు. జైంట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ రేడియో టెలిస్కోప్. దాన్ని దీంట్లో భాగంగా తయారు చేశారనమాట స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ అనేది. సో ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ప్రాజెక్ట్. దీంట్లో
ఇండియా, చైనా, ఇటలీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇట్లా కొన్ని కంట్రీస్, ఒక 6-7 కంట్రీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా దీన్ని తయారు చేస్తున్నారు. దీంట్లో మేజర్గా వరల్డ్లోనే అతి పెద్దదైనటువంటి రేడియో టెలిస్కోప్ అనేది తయారు చేస్తున్నారు. అది ఇంపార్టెంట్ దీనికి సంబంధించి. అయితే దీని గురించి క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాము. ద డెవలప్మెంట్ ఆఫ్ వరల్డ్స్ లార్జెస్ట్ రేడియో టెలిస్కోప్ ఇన్వాల్వింగ్ కొలాబరేషన్ ఆఫ్ ఇస్రో విత్ నాసా అన్నారు ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఈస్ టు స్టడీ గెలాక్సీస్ ఇన్ ద యూనివర్స్, మ్యాప్ విజిబుల్ గెలాక్సీస్ అండ్ సర్చ్ ఫర్ సైన్స్ ఆఫ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్. సో ఇక్కడ ఇస్రో విత్ నాసా అనేది తప్పు. ఇందులో చాలా 8 కంట్రీస్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ద ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ స్క్వేర్ కిలోమీటర్ అర్రే యొక్క అబ్జర్వేటరీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిదంటే గెలాక్సీస్ని, యూనివర్స్లో ఉన్నటువంటి గెలాక్సీలను అధ్యయనం చేయడము, అట్లాగే సెర్చ్ ఫర్ సైన్స్ ఆఫ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్, భూమి మీద కాకుండా వేరే అంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ భూమి మీద కాకుండా వేరే దగ్గర కూడా ఏమైనా జీవం యొక్క సంకేతాలు ఉన్నాయా అక్కడ అనే దానికోసం శోధించడం అనమాట. ఓకేనా, సెర్చ్ ఫర్ సైన్స్ ఆఫ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ అనేది కూడా కరెక్టే. ఇవి రెండే దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్, స్క్వేర్ కిలోమీటర్ అరే. ఓకే, దీనికి గాను ఇండియా ఇంతవరకు అసోసియేట్ మెంబర్గా ఉండేది ఆ మిగిలిన కంట్రీస్తో పాటు. రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ ఏంటంటే క్యాబినెట్ ఆమోదించింది, దీనికి ఫినాన్షియల్ అసిస్టెంట్స్తో పాటు మనము హెల్ప్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తూ అంగీకరించింది. కాబట్టి ఇది మళ్ళీ న్యూస్లోకి వచ్చింది అనమాట. ఓకే, సో దీనికి కరెక్ట్ ఆ స్టేట్మెంట్స్ ఏంటి అంటే 2 ఓన్లీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. బి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎక్సర్సైజ్ డెజర్ట్ సైక్లోన్ కండక్టెడ్ బిట్వీన్, ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పటికే. డెజర్ట్ సైక్లోన్ అంటే దేనికి అండి, ఇండియా అండ్ యుఏఈ. డైరెక్ట్ ఆన్సర్ 3. అయితే ఈ క్వశ్చన్కి ఇవ్వడానికి, ఇంత ఈజీ క్వశ్చన్ ఇవ్వడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఎగ్జామ్లో ఏం చేస్తున్నారంటే కొన్నిసార్లు ఇలా 1 2 3 4 ఇచ్చి మళ్ళీ కింద ఏబీసీ ఇచ్చి 1 2 3 4 అని ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 and 3 మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ C3 సరిపోయింది. కానీ కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే ఇక్కడ 2 ఇక్కడ 3 అట్లా ఇస్తున్నారు. ఓకే, ఎగ్జామ్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇండియా అండ్ 3 ఇది థర్డ్ ఆప్షన్ ఉంది కదా, సి పెట్టేస్తాం, అక్కడ అయిపోతుంది. కానీ ఇక్కడ సిలో 2నో 4ఓ ఇంకేదో ఉంటుంది. ఓకే, ఇట్లాంటివి గత ఎగ్జామ్స్లో చాలామంది స్టూడెంట్స్ నాకు తెలిసిన వాళ్ళు పర్సనల్గా నేను చూశాను, వాళ్ళు ఈజీ క్వశ్చన్స్ని ఇట్లాంటి పొడగొట్టుకొని ర్యాంకులు పొడగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. అందుకని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏం అడుగుతున్నారు అనేది ఒకటే కాకుండా ఇక్కడ ఏం అడుగుతున్నారు చూడాలి, ఇక్కడ చూడాలి. ఫైనల్గా మనకి ఏది కావాలి, ఇవి కదా మనకి ఫైనల్ ఆప్షన్స్. వీటిలో నుంచి ఏబిసిడిని సెలెక్ట్ చేయాలి, వీటిల్లో 1 2 3 4 కాదు. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ ఎగ్జామ్స్లో వచ్చాయి, ఇక ముందు కూడా రావచ్చు. సో జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి వాటికి. ఓకే, ఇక్కడ మనకి ఇండియా యుఏఈ మధ్య ఇది డెజర్ట్ సైక్లోన్ అనేది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకే, అట్లాగే డెజర్ట్ ఫ్లాగ్ అని ఇండియా యుఏఈ మధ్య ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాను నేను ప్రజెంట్. ఇండియా అండ్ యుఏఈకి మధ్య డెజర్ట్ ఫ్లాగ్ అని ఎయిర్ ఎక్సర్సైజెస్, జాయింట్ ఫ్లాగ్ ఎయిర్ ఎక్సర్సైజెస్. అట్లాగే జాయేద్ తల్వర్ అనేది నేవల్ ఎక్సర్సైజెస్, ఈ రెండు కంట్రీస్ మధ్యలోనే ఇట్లాంటివి ఉన్నాయి. సో డెజర్ట్ సైక్లోను, డెజర్ట్ ఫ్లాగ్, జాయేద్ తల్వారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే అబుదాబీలో ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి బయన్నియల్ ఎక్సర్సైజ్, అది ఐడెక్స్ అనేది జరుగుతుంది, డిఫెన్స్ ఎగ్జిబిషన్ అనేది. దాంట్లో కూడా ఇండియా అనేది రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తోంది. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి C3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ లిస్ట్ ఆఫ్ GI ట్యాగ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ కొన్ని GI ట్యాగ్స్ ఇచ్చాడు ఏపీకి సంబంధించి. వీటిల్లో ఏపీకి సంబంధించి కానివేవి అని అడుగుతున్నాడు. అంటే మనకి ఏపీకి సంబంధించి GI ట్యాగ్స్ ఏమేమి వచ్చాయి అని తెలియాలి. అప్పుడు కానివేంటి అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో GI ట్యాగ్ల జాబితా గురించి సరికాని వ్యాఖ్యలంటే ఈ కింద ఇచ్చిన 4 ఏపీకి సంబంధించి GI ట్యాగ్ వచ్చిందా లేదా అనేది మనకు తెలిసి ఉండాలి. ఆప్షన్స్ చూద్దాము. బుడిటి బెల్ అండ్ బ్రాస్ క్రాఫ్ట్, బందర్ లడ్డు, ఏటికొప్పాక టాయ్స్, ఉదయగిరి వుడెన్ కట్లరీ. ఓకే, సో దీనికి ఆన్సర్ వచ్చేసి మామూలుగా అయితే మనం ఏం చేస్తామంటే చూసి అవును దీనికి వచ్చింది GI ట్యాగ్, బందర్ లడ్డూకి వచ్చింది, ఏటికొప్పాక టాయ్స్కి వచ్చింది, ఉదయగిరి వుడెన్ కట్లరీకి వచ్చింది. సో 1 2 3 4 ఎక్కడుందో 1 2 3 4 ఆన్సర్ అనేది పెట్టేస్తాం. కానీ అక్కడ ఏమడుగుతున్నా చూడండి, ఇవి GI ట్యాగ్స్ ఏపీకి ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు, కరెక్ట్ అడగట్లేదు. ఓకే, ఇవన్నిటికి కూడా ఏపీ నుంచి GI ట్యాగ్స్ వచ్చాయి. సో ఇన్కరెక్ట్ అంటే ఏది కూడా కాదు. ఇన్కరెక్ట్ అంటే నన్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ ఇన్కరెక్ట్, దట్ మీన్స్ ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే,
అది గుర్తుపెట్టుకోండి. డి అనేది దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఏపీకి సంబంధించి. ఎస్పెషల్లీ ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 1 అనేవి త్వరలో ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఏపీ స్టూడెంట్స్ ఏపీకి సంబంధించిన రీసెంట్ ఇయర్లో వచ్చినటువంటి జిఐ ట్యాగ్స్ మొత్తం అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏటి గొప్పగా టైస్ ఇచ్చాము, అట్లాగే కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, కలంకారీ శారీస్ ఉన్నాయి, ఉప్పాడ జామ్దానా శారీస్ ఉన్నాయి, ఇట్లా చాలా లిస్ట్ ఉంటుంది. ఒక 10-15 దాకా ఉన్నాయి. అవన్నీ క్లియర్గా చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. సరైన ప్రకటనలను గుర్తించండి అని చెప్పి ఇంకొక క్వశ్చన్ ఇచ్చాము. ఇది వెట్లాండ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. వెట్లాండ్స్ డిఫైన్డ్ యాజ్ ఏరియాస్ ఆఫ్ మార్ష్, ఫెన్, పీట్లాండ్ ఆర్ వాటర్, న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్, స్టాటిక్ ఆర్ ఫ్లోయింగ్ విత్ ఫ్రెష్, బ్రాకిష్ ఆర్ సాల్ట్ వాటర్ అనేది ఒక స్టేట్మెంట్. సెకండ్, ఓన్లీ డెసిగ్నేటెడ్ రామ్సార్ సైట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొల్లేరు లేక్ ఈజ్ ఆల్సో రిజిస్టర్డ్ అండర్ మాంట్రిక్స్ రికార్డ్ అని చెప్పి ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాము. ఓకే, మనం ఆల్రెడీ ఇదివరకే డిస్కస్ చేసుకున్నాము వెట్లాండ్స్ గురించి. ఎక్కడ గుర్తుందండి? అమృత్ ధారోహార్ ఇనిషియేటివ్ అనేది రీసెంట్గా తీసుకొచ్చారు గత బడ్జెట్లో. దాని ప్రకారంగా ఏంటి అని అంటే వెట్లాండ్స్ యొక్క కన్జర్వేషన్ అనేది ఇంపార్టెన్స్, దాని వెట్లాండ్స్ని ఎక్కువ గుర్తించడమే కాకుండా వాటి కన్జర్వేషన్ సంబంధించిన ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ అమృత్ ధారోహార్ అనే ఇనిషియేటివ్ తీసుకొచ్చామని చెప్పేసి చదువుకున్నాము. ఒకసారి మీరు ప్రీవియస్ క్లాసెస్ కనుక చూసినట్టయితే దాంట్లో ఇంకా డీటెయిల్డ్గా మనము ఆ ఇనిషియేటివ్ గురించి మాట్లాడాం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇది చూసుకోవాలి. క్వశ్చన్ చూడంగానే ఫస్ట్ కరెక్టా ఇన్కరెక్ట్ అని మనం అండర్లైన్ చేసుకోవాలి. నేను మీకు ప్రతిసారి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇలా రౌండప్ చేయడానికి కూడా కారణం అదే. మీరు ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ చదువుతున్నప్పుడే కరెక్టా ఇన్కరెక్ట్ అనే దగ్గర అండర్లైన్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, వెట్లాండ్స్ డిఫైన్డ్ యాజ్ వెట్లాండ్స్ యొక్క డెఫినేషన్ చెప్తున్నారు ఫస్ట్ స్టేట్మెంట్లో. చిత్తడి నేలలు, వెట్లాండ్స్ని తెలుగులో చిత్తడి నేలలు అంటారు. మార్ష్, ఫెన్, పీట్లాండ్ లేదా నీటి సహజమైన లేదా కృత్రిమమైన, స్థిరమైన లేదా ప్రవహించే, తాజా, ఉప్పు నీరు లేదా ఉప్పు నీటి ప్రాంతాలుగా నిర్వచించబడ్డాయి అనేది. సో వెట్లాండ్స్కి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇది. సో వెట్లాండ్స్ని ఇట్లా డిఫైన్ చేస్తారు. ఓకే, మార్ష్, ఫెన్, పీట్లాండ్ గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే వెట్లాండ్ డే ఎప్పుడు జరుపుకుంటారు అనేది నేను ఆల్రెడీ క్లాసెస్లో చెప్పాను. ఒకసారి మీరు నాకు కమెంట్ చేయండి, గుర్తుంటే కమెంట్ చేయండి. నెక్స్ట్, ఓన్లీ డెసిగ్నేటెడ్ రామ్సార్ సైట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొల్లేరు లేక్ ఈజ్ ఆల్సో రిజిస్టర్డ్ అండర్ మాంట్రిక్స్ రికార్డ్ అని చెప్పాము. అయితే దీనికి సంబంధించి రామ్సార్ సైట్స్ అనేది ఇంపార్టెంట్. రామ్సార్ కన్వెన్షన్ అనేది 1971లో జరిగింది. రామ్సార్ అనేది ఇరాన్లో ఉన్న ఒక సిటీ, దాన్ని బేస్ చేసుకుని రామ్సార్ కన్వెన్షన్ అనేది పెట్టారు అని చెప్పాము. దేనికోసం అంటే వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. అట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి కొల్లేరు లేకు ఏంటి రామ్సార్ సైట్. ఓకే, కానీ ఇక్కడ ఏమంటున్నాడు, దీన్ని మాంట్రిక్స్ రికార్డ్ కింద ఉంది అని అంటున్నాడు. మాంట్రిక్స్ రికార్డ్ అనేది ఏంటంటే ఇంకా దీంట్లో రామ్సార్ సైట్లో ఉన్నటువంటి లిస్టులలో ఇంకా ఎక్కువ కేర్ అవసరం ఉన్నటువంటి వెట్లాండ్స్ అనమాట. అట్లా ఇండియా నుంచి ఓన్లీ మాంట్రిక్స్ రికార్డులో 2 మాత్రమే ఉన్నాయి. అవి 2 ఏంటి అనేది నాకు కమెంట్ చేయండి. ఓకేనా? సో అందులో ఆంధ్రప్రదేశ్ కొల్లేరు లేక్ ఉంది అని అంటున్నారు. ఉందా లేదా? లేదు. ఓకే, సో సెకండ్ అనేది తప్పు. అప్పుడు ఆన్సర్ ఏంటి? 1 ఓన్లీ కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి 1 ఓన్లీ ఏ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఐడెంటిఫై ద పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఆఫ్ ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ అనేది ఇంకొక ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుతున్నారు. ఎక్సర్సైజ్ సీ డ్రాగన్. ఓకే, ఇందులో పాల్గొన్న దేశాలను గుర్తించండి అని చెప్పి చైనా, తైవాన్, సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 5 కంట్రీస్ ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్స్ చూడండి, 1, 2, 3 ఓన్లీ, 3, 4, 5 ఓన్లీ, 1, 4, 5 ఓన్లీ, 1, 2, 3, 4 ఓన్లీ. సో మీ ఆన్సర్ ఏంటి నాకు కామెంట్ చేయండి. సో ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ అనేది ఒక నావల్ ఎక్సర్సైజ్. దీంట్లో 5 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. అవేంటంటే సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, ఈ 3టితో పాటు యుఎస్ అండ్ ఇండియా. ఓకే, యుఎస్, ఇండియా, సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, టోటల్గా 5 కంట్రీస్ ఎక్సర్సైజ్ సీ డ్రాగన్లో పార్టిసిపేట్ చేశాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఆబ్వియస్లీ 3, 4, 5 అనేది మనకి ఎక్కడుంది చూడండి, బి. 3, 4, 5 కరెక్ట్. ఓకే, దీంట్లో ఇండియా నుంచి P-8I అనే ఎయిర్ క్రాఫ్ట్ని యూజ్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకే, యాజ్ పార్ట్ ఆఫ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అండ్ సేఫ్టీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ ప్రొవైడింగ్ ప్రవాసాంధ్ర భరోసా బీమా.
ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ తెలుగు డయాస్పోరా త్రూ ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ. సంక్షేమం, అభివృద్ధి అండ్ భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ద్వారా తెలుగు ప్రవాసుల కోసం ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని అందిస్తుంది అని చెప్పేసి ఇది ఏపీకి సంబంధించినటువంటి ఒక టాపిక్, ప్రవాసాంధ్ర భరోసా బీమా అని. మొన్న మనము జనవరి 9th సందర్భంగా ప్రవాసీ భారతీయ దివస్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఒకసారి ఆ రోజు క్లాసెస్ చూడండి. ఆ రోజు మీకు ప్రవాసీ భారతీయ దివస్ అనేది గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినందుకు ఆ రోజు గుర్తు చేసుకుంటూ జరుపుకుంటామని చెప్పి దాని గురించి డీటెయిల్స్ చూసాము. అట్లా ఏపీలో కూడా ప్రవాసాంధ్ర భరోసా బీమా అనేది అక్కడ పేరులోనే ఉంది కాబట్టి ఇదేంటి, ఎన్ఆర్ఐస్ కోసం, ఏపీ నుంచి ఉన్నటువంటి ఉద్యోగులు అవనివ్వండి లేదంటే స్టూడెంట్స్, వీళ్ళకి ఎవరైతే అంటే అవుట్ ఆఫ్ ద కంట్రీ ఉంటున్నారో, ఇండియన్ డయాస్పోరా అంటాం వాళ్ళకి బీమా పథకం అనమాట, ఇన్సూరెన్స్ పథకము. వీళ్ళు ఇప్పుడు స్టూడెంట్స్ అనుకోండి, ఇక్కడ ఉంది చూడండి, నెక్స్ట్ స్టేట్మెంట్ చదువుతాను. ఉద్యోగులు ఈ పథకం కింద ఎన్రోల్మెంట్ రుసుము 550 చెల్లించి 3 ఏళ్ళు అండ్ రెన్యూవబుల్, మరియు విద్యార్థులు 1 సంవత్సరానికి ఎన్రోల్మెంట్ ఫీజు 180 రూపాయలు చెల్లించి నమోదు చేసుకోవచ్చు అని చెప్పేసి ఉన్నది. ఓకే, ఎంప్లాయీస్ అనుకోండి, దీనికి ఎంత 550 రూపీస్ ఫర్ 3 years. అట్లాగే స్టూడెంట్స్ అయితే 180 రూపీస్ పర్ ఇయర్. ఇది చెల్లిస్తే వాళ్ళకి 10 లక్షలు అనేటువంటిది, ఒకవేళ పర్సన్కి ఏమైనా జరిగితే కనుక 10 లక్షలు, లేదంటే వాళ్ళకి ఏమైనా ఇంజూర్డ్ అయితే వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులకి 1,00,000, ఇట్లా కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఆ అమౌంట్ ఎంత ఏంటి అనేది క్లియర్గా ఒకసారి చదివి గుర్తుపెట్టుకోండి. కానీ మేజర్గా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమా అనే పథకాన్ని ఎవరు చేస్తున్నారు అని అంటే ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ. ఓకే, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అనేది ఉంది, దాని ద్వారా ఈ తెలుగు ప్రవాసుల కోసం ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. ఓకే, అట్లాగే ఇది ఎంత అమౌంట్ అనేది కూడా చూసుకోండి. ఉద్యోగులకైతే 550 రూపీస్ పర్ 3 years, అట్లాగే విద్యార్థులకైతే 180 రూపీస్ వాళ్ళు చెల్లిస్తే సరిపోతుంది, వాళ్ళకి బీమా అనేది వస్తుంది, 10 లక్షల బీమా. ఓకే, ఇది అయితే ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తాం, ఓకే 2 చదివాము, కరెక్ట్, చదివినంతసేపు ఫస్ట్ ఇక్కడ అండర్లైన్ చేసినా కానీ అటెంప్ట్ చేసేటప్పుడు కూడా చూసుకోవాలి. ఇక్కడ బోత్ 1 and 2 రైట్ మామూలుగా అయితే. ఓకే, కానీ మనం అక్కడ ఇన్కరెక్ట్ అడిగాము, ఇది అడగలేదు. సో డి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నన్ ఆఫ్ ద అబౌవ్ ఈజ్ ఇన్కరెక్ట్, అంటే బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ మీరాబీ మోడల్. ఓకే, మీరాబీ మోడల్ అనేది కూడా ఈ మధ్య న్యూస్లో ఉంది, దాని గురించి ఒక క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ ఏ నాన్ పెస్టిసైడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ వేర్ వీ కెన్ కల్టివేట్ 30 crops per year by implementing pre-monsoon dry sowing and dribbling methods. The term మీరాబీ మోడల్ కాయిన్డ్ బై రైతు సాధికార సంస్థ ఆఫీషియల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా, ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్ ఒక కరెంట్ అఫైర్ టాపిక్. దీంట్లో ఇది దేనికి సంబంధించిందంటే మేజర్గా ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం అనేది చాలా న్యూస్లో ఉన్నటువంటి అంశం. దాంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్లో మీరాబీ అనే ఒక గుంటూరుకు చెందినటువంటి వ్యక్తి, ఆమె సొంతంగా ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అండ్ డ్రిబ్లింగ్ మెథడ్స్ అనేవి, అంటే మాన్సూన్ రావడానికంటే ముందే ఆ విత్తనాలను పెట్టడం అనమాట. దాని ద్వారా ఒకే సంవత్సరంలో 30 పంటలని 30 crops per year అట్లా చేసి ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జించారు. అది చాలామందికి ఇప్పుడు అంటే యూజ్ అవుతుందన్నమాట. అట్లా ఈ టర్మ్ని మీరాబీ మోడల్ అనేదాన్ని రైతు సాధికార సంస్థ అనేది ఉంది ఏపీలో, వాళ్ళు ఆమె పేరు మీదగానే ఈ మోడల్ని మీరాబీ మోడల్ అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఎ నాన్ పెస్టిసైడ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఇది క్రిమిసంహారక రహిత సేంద్రియ వ్యవసాయం. ఇక్కడ మనం వర్షాకాలం ముందు పొడి విత్తనాలు, PMDS అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటాము, వర్షాకాలం రావడానికంటే ముందే పొడి విత్తనాలు వేయడం అనమాట. సో దాని ద్వారా ఇయర్ అంటే 365 days వర్షాలు లేకపోయినా సరే కొంచెం తక్కువ వాటర్ తోటే ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేలాగా అనమాట. మరియు డ్రిబ్లింగ్ పద్ధతులను అమలు చేయడం ద్వారా సంవత్సరానికి 30 పంటలు పండించవచ్చు అనేది రైట్ ఆన్సర్, రైట్ స్టేట్మెంట్. అట్లాగే ద టర్మ్ మీరాబీ మోడల్ అనేది కాయిన్డ్ బై రైతు సాధికార సంస్థ ఆఫీషియల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏంటి, ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడిగాము. సో బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్, బోత్ 1 and 2 అనేది ఇక్కడ సి రైట్ ఆన్సర్. ఓకేనా, ఇది దీనికి సంబంధించి. ఇట్లా మనం ఈ 10 daysకి 15 daysకి జరిగినటువంటి అన్నిటిని ఒకసారి కరెంట్ అఫైర్స్ అంతా రివైజ్ చేసుకొని ప్రతిసారి ఇట్లా షార్ట్ టర్మ్లో అంతా చేసుకుంటూ తర్వాత మంత్ మొత్తానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్, తర్వాత ఇయర్ ఎప్పుడైనా చదివేటప్పుడు మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే చూడడానికి ఒక సముద్రం లాగా ఉంటుంది కదా. ఎందుకంటే ఎంత చదివినా తక్కువే, మళ్ళీ ఎక్కడొక పాయింట్ మిస్ అయిపోతూనే ఉంటాము. కానీ
అట్లాంటప్పుడే మనకు కావాల్సింది ఏంటంటే ఇట్లాంటి షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ 1 వీక్ సిలబస్ అంతా చదువుకోవాలి, రివిజన్ చేసుకోవాలి, మళ్ళీ తర్వాత 1 మంత్ ఇట్లాంటి షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకొని ఫైనల్గా లాంగ్ టర్మ్ గోల్ని రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ప్రేక్షకులకి, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ పాఠకులకి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అన్ని కోర్సులపై ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు స్పెషల్ ఆఫర్స్తో మీ ముందుకు వచ్చేసారు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎలా మార్కులు సాధించాలి అని ఆలోచిస్తున్నారా? 2 తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ పుస్తక రంగంలో #1 గా రాణిస్తున్న ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఎవర్ లేటెస్ట్ ఫుల్లీ కవర్డ్ January to December 2023 ఇయర్ బుక్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా రూపొందించి మీకు అందిస్తుంది. కరెంట్ అఫైర్స్ ఇయర్ బుక్ అన్ని ప్రముఖ బుక్ షాపుల్లో మరియు www.sonlinebooks.com వెబ్సైట్ లో లభించును. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 8070555577 and 9032064822.